రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్నవారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. సేద్యానికి వరప్రదాయిని వేస్ట్ డీకంపోజర్ తయారీ విధానంలో మెలకువలు. సమగ్ర వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి, రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు. రోజు రోజుకు తీవ్రమవుతున్న ఎండలు, జీవాల సంరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు. వ్యవసాయంలో వేస్ట్ డీకంపోజర్ వాడకం రైతులకు వరంగా మారింది. సాగులో అనాదిగా భూమి ద్వారా పట్టి పీడిస్తున్న శిలీంధ్రపు తెగుళ్ల సమస్యకు వేస్ట్ డీకంపోజర్ చక్కటి పరిష్కారంగా నిలుస్తోంది. భూసారాన్ని పెంచడంతో పాటు రైతులకు సాగు ఖర్చును తగ్గిస్తోంది. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ జరిపిన పరిశోధనల ఫలితంగా ఆవు పేడ నుంచి సేకరించిన 3 రకాల బ్యాక్టీరియాల ద్వారా ఈ ఉత్పత్తిని రూపొందించారు. కేవలం 20 రూపాయల ఖర్చుతో రైతులు దీన్ని స్వయంగా అభివృద్ధి చేసుకుని ఏళ్ల తరబడి పంటలకు వాడుకోవచ్చు. వేస్ట్ డీకంపోజర్ ను అభివృద్ధి చేసుకునే విధానం, దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాందిగా నిలిచింది వేస్ట్ డీకంపోజర్. కేవలం 20 రూపాయలతో కొనుగోలు చేసిన ఒక చిన్న బాటిల్ సేద్య స్థితిగతులను మార్చేస్తోంది. దీనితో తయారు చేసిన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున 6 రోజుల వ్యవధిలో 4 సార్లు అందిస్తే చాలు, భూమిలో సేంద్రియ కర్బన శాతం అనూహ్యంగా పెరుగుతోంది. దీనివల్ల టన్నుల కొద్దీ పశువుల ఎరువు వాడకుండానే రైతులు సులభంగా పంటలు పండిస్తున్నారు. చీడపీడల సమస్యను అధిగమిస్తున్నారు. ఆవు పేడలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ద్వారా జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ గజియాబాద్ శాస్త్రవేత్తలు ఈ ఉత్పత్తిని రూపొందించారు. పంటలకే కాక సేంద్రియ వ్యవసాయ వ్యర్థాలను త్వరగా కుళ్లబెట్టేందుకు కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి సగం మాగిన పశువుల ఎరువు, కుళ్ళిన చెత్తను ఉపయోగిస్తాం. ఇవి కుళ్ళాలంటే కనీసం 5-6 నెలల సమయం పడుతుంది. కానీ వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పొరలు పొరలుగా ఈ వ్యర్థాలపై చల్లితే త్వరగా కుళ్ళుతుంది. వేస్ట్ డీకంపోజర్ వల్ల వ్యవసాయంలో ప్రయోజనాలు అనేకమంటారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్. వేస్ట్ డీకంపోజర్ అనేది ఈ క్రిమి కీటకాల సామూహికంగా మన గోమూత్రం నుంచి తయారు చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా పంట వ్యర్థాలను లేకపోతే పశువుల ఎరువులను ఆర్గానిక్ సంబంధించినటువంటి వాటిని తొందరగా కుల్లడానికి ఈ యొక్క వేస్ట్ డీకంపోజరు బాగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. మనకు సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల బాటిల్ మనకు ఎన్సీఎఫ్ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనము 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లంతో మనం ఒక 4-5 రోజులు మాగబెట్టుకొని దాన్ని ఒక 5 రోజుల్లో తయారు చేసుకోవచ్చు. ఆ 5 రోజులు తయారు చేసుకున్న తర్వాత ఏదైతే పంట వ్యర్థాలు మనం పంట కోసిన తర్వాత పంట అవశేషాలు ఉంటాయి కదా, ఆ అవశేషాల మీద ఈ 200 లీటర్ల నీటిని తీసుకెళ్లి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ పంట వ్యర్థాలు తొందరగా కుల్లడం జరుగుతుంటుంది. మామూలుగా అయితే వర్మి కంపోస్ట్ అయితే పంట వ్యర్థాలతో పాటు పశువుల ఎరువును ఇవన్నీ మనం వినియోగిస్తుంటాము. 13 ఫీట్ల బెడ్ తయారు చేసుకోవాలంటే 1 టన్నున్నర సేంద్రియ పదార్థం అవసరం ఉంటుంది. మనం ఈ సేంద్రియ పదార్థం కనుక ఒక దగ్గర సమకూర్చుకొని దానిపైన ఈ వేస్ట్ డీకంపోజర్ కనుక మనము పిచికారి చేసి ఒక 2-3 రోజుల వరకు దాన్ని కలియబెట్టినట్టు అంటే పైకి కిందికి తిప్పినట్లయితే ఈ పశువుల ఎరువు మీద బాగా పనిచేసి అది తొందరగా కుల్లడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఒక 6 నెలల పశువుల ఎరువును మాత్రమే మనం వినియోగించుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 నెలల్లో మొత్తం అది కుల్లడం జరుగుతుంటుంది. పార్షియల్గా కుళ్ళిన దాన్ని మనము ఈ బెడ్ల పైన వేసుకుంటే మన యొక్క ప్రొడక్షన్ సైకిల్ వర్మి కంపోస్ట్లా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. 60 రోజులు ఉండేది 35 నుంచి 45 రోజుల వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2-3 దఫాల్లో మేము ఈ శాంపుల్ కూడా కలెక్ట్ చేసుకొని రిపోర్ట్ చూస్తే దాంట్లో ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది 10 రెట్లు పెరిగినట్లు, ఇనిషియల్ శాంపుల్ కంటే 10 రెట్లు పెరిగినట్టుగా అవకాశం ఉంది. సో ఈ వర్మి కంపోస్ట్ యొక్క నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంది వేస్ట్ డీకంపోజర్ వాడటం వల్ల. సీడ్ ట్రీట్మెంట్ రూపంలో కూడా మనం వినియోగించుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఫంగల్ స్పోర్స్ అనేటివి ఈ మట్టిలో అనేక కోటలు ఉంటాయి. ఇవన్నీ మన విత్తనం ద్వారా పంటకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా పంట తొందరగా కోల్పోతుంటాము. అయితే దానికి ఏంటంటే మనము ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా ఈ సీడ్ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే తెగుళ్ళు కానీ లేకపోతే భూమిని మట్టి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ అట్లాంటివి ఏవి కూడా ఈ సీడ్ ట్రీట్మెంట్ ద్వారా మనకు ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా
రాకుండా నీకు నివారణ చర్యగా ఒక భాగం. ఒకసారి తయారైన వేస్ట్ డీకంపోజర్ ను రైతులు మళ్లీ అభివృద్ధి చేసుకోవచ్చు. 5 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని తిరిగి 200 లీటర్ల నీటిలో కలిపి 2 కిలోల బెల్లపు మడ్డిని వేసి రోజు ఉదయం సాయంత్రం కలియదిప్పితే తిరిగి 5 నుండి 6 రోజుల్లో వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం పుల్లటి వాసన వస్తుంది. ఈ విధానంలో రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా డ్రమ్ములు లేదా సిమెంట్ ట్యాంకుల్లో వేల లీటర్ల ద్రావణాన్ని తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. దీన్ని మొక్కలకు అందించడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్లు, నులి పురుగుల బెడద ఉండదు. దీన్ని మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా మనము వేస్ట్ డీకంపోజర్ను పంట మీద కూడా వేసుకోనికి అవకాశం ఉంటుంది. డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే 200 లీటర్ల నీటిని మనము వేస్ట్ డీకంపోజర్ ద్వారా తయారు చేసిన పదార్థాన్ని మనము పంటలో ఉపయోగించుకోనికి అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే మనకు ఫోలియర్ స్ప్రే రూపంలో మనం పిచికారీ చేసుకోనికి అవకాశం ఉంది. 1:3 డైల్యూషన్ రూపంలో మనము ఈ వేస్ట్ డీకంపోజర్ కనుక వినియోగించుకున్నట్లయితే పంట మీద వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు కానీ లేకపోతే ఏదైతే బ్యాక్టీరియా సంబంధించినటువంటి తెగుళ్ళు అట్లాంటివి కూడా సమూలంగా ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఖర్చు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జస్ట్ మనకు 2 కేజీల బెల్లము, 20 మిల్లీలీటర్ల ద్రావణము మరియు 200 లీటర్ల ఒక డ్రమ్లో నీళ్ళు కనుక మనము కలిపేసుకొని ఒక 4-5 రోజుల తర్వాత దీన్ని మళ్ళీ మనం పంట మీద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పోమగ్రానైట్ మీద మనము ఈ ట్రయల్ కూడా చాలా సందర్భాల్లో చేశారు. పిచికారీ చేసిన తర్వాత ఆ ధాన్య పంట పైన ఎక్కడ కూడా ఈ మచ్చ తెగులు అట్లాంటివి ఏవి కూడా కనిపించకుండా దాని క్వాలిటీ నాణ్యతగా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వేస్ట్ డీకంపోజర్ వాడకం విస్తృతమవుతోంది. అయితే మారుమూల గ్రామాల్లో రైతులకు ఇంకా దీనిపై సరైన అవగాహన లేదు. వ్యవసాయ శాఖ ప్రతి రైతుకు దీన్ని అందుబాటులోకి తెచ్చి రైతులకు అవగాహన కల్పిస్తే భూసారం పెరగడంతో పాటు రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే వీలు ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉంది. అయితే అందరికీ చిన్న చిన్న కమతాలు ఉండడం వల్ల ఒకే పంటను సాగు చేస్తూ లాభాలు పొందలేకపోతున్నారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలను ఎంచుకుని సాగు చేస్తే ఒక పంట నుండి వచ్చే వ్యర్థాలను మరో దానికి ఉపయోగిస్తూ అన్నింట్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్. ముఖ్యంగా సమగ్ర పద్ధతిలో చేపల పెంపకం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమగ్ర పద్ధతిలో వ్యవసాయం, చేపల పెంపకం. అలానే సమగ్ర పద్ధతిలో పశుపోషణ, చేపల పెంపకం. అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్, అలానే లైఫ్ స్టాక్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్. ఈ రెండిట్లో ఏంటంటే ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ సమగ్ర పద్ధతిలో సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఒక సిస్టమ్కి సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఇంకొక వేరే ఇన్పుట్ సిస్టంలో అవుట్పుట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు పశుపోషణ, చేపల పెంపకంలో చూసుకుంటే ఈ కోళ్ళు, పశువులు కానివ్వండి వచ్చే వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది పేడ కానివ్వండి, కోళ్ళ వ్యర్థ పదార్థం, పశువుల ఇది కానివ్వండి, అదేంటంటే మనకి చేపల చెరువుల్లో
ఒక ఆహార పదార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. మనం ఒక సేంద్రియ పదార్థంగా మనం ఆహారంగా ఈ చేపల పేడ కానివ్వండి, అలానే కోళ్ళ వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఈ వృక్ష జంతు పులకాలను మనం అభివృద్ధి చెందించి మనం చేపల పెరుగుదల అనేవి మనం సాధించడం జరుగుతుంది. సో అలాగా మనం ఒక దాంట్లో ఉన్న ఏదైతే వ్యర్థ పదార్థాన్ని మనం ఇంకో దాంట్లోకి మనం ఇన్పుట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే వరి చేపల పెంపకం. వరి 1 ఎకరం చెరువు తీసుకున్నట్టయితే మనం 1 ఎకరం చెరువులోనే 60 సెంట్లు వరి పంటకు ఉపయోగించుకోవాలి. మిగతా 20 సెంట్లు చేపల చెరువు కందకం తవ్వటానికి ఉపయోగించుకోవాలి. ఓకే, 20 సెంట్లు వచ్చేసి మనం చెరువు కందకం తవ్వినప్పుడు వచ్చే మట్టిని ఆ 20 సెంట్ల చుట్టూ గట్టులాగా వేసుకోవాలి. అంటే ఈ చెరువు కందకం వచ్చేసి 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు, 1 మీటర్ కానివ్వండి, 1.5 మీటర్ లోతు ఉండే విధంగా మనం చెరువు కందకం తవ్వుకోవాలి. దాని ద్వారా వచ్చిన మట్టిని తీసుకొని మనం మిగతా 20 సెంట్లలో చుట్టూ 2 మీటర్ల వెడల్పు ఉండే విధంగా గట్లు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా చేసుకున్నందువల్ల ఏంటంటే మనకి అదర్ పంటలు గట్ల మీద వేసుకోవచ్చు. లోపల చుట్టూ కందకం తవ్విన దాంట్లో మనం చేపల చెరువుల్లో పెంచుకోవచ్చు. ఇట్లాంటి పద్ధతి ఏంటంటే మనకి ఎక్కువగా చిన్న చిన్న కమతాలు రైతులు ఉంటారు. అంటే ఎకరం నుంచి 2.5 ఎకరం గల వాళ్ళు రైతులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఈ పద్ధతి ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ సమగ్ర పద్ధతిలో వ్యవసాయం ఇలా చేపట్టడం ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ ఆదాయం, నికర ఆదాయం మనకు అనేది కనబడుతూ ఉంటుంది. సో నీటిని ఎక్కువ నిల్వ చేసుకునే గుణం కలిగి ఉన్న నేలలు ఏవైతే ఉన్న నల్లరేగడి నేలలు అంటాం, వీటిని మనం ఈ చేపల పెంపకానికి ఎక్కువగా అనువైనవి, వరి చేపల పెంపకానికి. సో ముఖ్యంగా మనం ముంపును తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, ముంపును తట్టుకునే రకాలు, అలానే ఎక్కువ ఎత్తు పెరిగేవి, ఎక్కువ దిగుబడిని ఇచ్చేవి రకాలను మనం సెలెక్ట్ చేసుకొని వీటిని వరి చేపల పెంపకంలో మనం ఎంపిక చేసుకోవాలి. 100 గ్రాముల సైజు ఉన్న చేపలను సెలెక్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఎందుకంటే 100 గ్రాముల సైజు ఉన్న చేపలను వేసుకున్నట్లయితే మనకు పెరుగుదల బాగుంటుంది, అలానే బతుకుదల శాతం బాగుంటుంది. వీటిలో కూడా ఏంటంటే మనం 0 సైజు అంటాం, అంటే 1/2 కిలోల సైజులు కూడా మనం తెచ్చుకొని వేసుకోవటం వల్ల 1 సంవత్సరం కాలంలో 2 పంటలు తీసేయవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ సైజు ఉన్న చేపలు పెంచుకుంటే మనం తక్కువ సమయంలోనే తక్కువ పంట కాలంలో మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దీంట్లో కట్ల, బొచ్చ, లేదంటే మోసు కానివ్వండి, ఇన్ని రకాలు ఉంటాయి. మన ఈ చుట్టూ తవ్వుకున్న కందకంలో వచ్చేసి మనం ఇంచుమించు 800 నుంచి 900 పిల్ల వరకు వదులుకోవచ్చు. దాంతోపాటు మనం చేపల మేత అనేది మనం వాడుకుంటూ ఉండే రోజు మార్చి రోజు కానివ్వండి, లేదంటే పశువుల పేడ కానివ్వండి, వీటన్నీ వాడుకుంటూ మన తౌడు చెక్క ఒక 1:9% నిష్పత్తిలో వాడుకొని మనం వేసుకుని ఉండే చేపల మేతగా కూడా వాడుకోవచ్చు. మనం ఈ వరి నాటిన అంటే 15 రోజుల తర్వాత మనం చేపలు అనేది వదులుకోవాలి. దీంతో కూడా ఈ వరికి వచ్చేసి మనం ఎక్కువగా పురుగు మందులు, రసాయనిక మందులు అనేవి చల్లకూడదు. పురుగు మందులు చల్లకుండా మనం వేప నూనె కాబట్టి వేప నూనె చల్లుకోవచ్చు. మీరు 15 రోజులకు ఒకసారి కానివ్వండి, 30 రోజులకు ఒకసారి కానీ వేప నూనె మనం ఏదైనా క్రిమి కీటకాలుగా ఉన్నా కూడా వేప నూనె చల్లుకోవచ్చు. వాటితో పాటు కొన్ని జీవ శిలీంద్ర నాశనాలు ఉన్నాయి, మనకు సూడో స్పైరులినా అని కొన్ని ఉన్నాయి జీవ శిలీంద్ర నాశనం. వాటి ద్వారా కూడా మనం కొన్ని ఇవన్నీ తెగుళ్ళు కానివ్వండి ఇవన్నీ నిర్మూలించుకోవచ్చు. అంటే ఎక్కువగా కెమికల్స్ ఇవన్నీ వాడకుండా ఉండటం శ్రేయస్కరం. వీటితో పాటు మన గట్ల మీద ఏదైతే మనం ఇందాక 20 సెంట్లు చుట్టూ క్రమేణా గట్లు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న గట్ల మీద మనం అటు అరటి కానివ్వండి, అంటే కూర అరటి కానివ్వండి, అటు బొప్పాయి కానివ్వండి, అలానే తీగ జాతుల కూరగాయలు కానివ్వండి, టమాటా కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, ఆనప కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల పూల మొక్కలు కూడా ఎన్నో రకాల మొక్కలని మనం దాని మీద సాగు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అధిక ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక పశుపోషణ చేపల పెంపకంలో భాగంగా కూడా మనం అటు ఆవులను పెంచుకోవచ్చు చెరువు గట్టు మీద, అలానే కోళ్ళు పెంపకం చేయవచ్చు, అలానే బాతుల పెంపకం చేపట్టచ్చు, వాటితో పాటు మేకల పెంపకం చేపట్టచ్చు. అలానే మనం ఏదైతే చెరువు గట్టు మీద ఏర్పాటు చేసిన గట్ల మీద మనం వర్మీ కంపోస్ట్ బెడ్లని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఆవు ద్వారా వచ్చే పేడ ఏదైతే ఉందో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వచ్చిన వర్మీ కంపోస్ట్ని మనం మళ్ళీ చేపల చెరువులో వాడుకోవచ్చు, మన వరి పొలానికి వాడుకోవచ్చు. కావున ప్రతి రైతు ఇలాంటి సమగ్ర పద్ధతులు వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించిన వారు అవుతారు. పశుపోషణ వ్యవసాయానికి అనుబంధం.
రైతులను జీవాలు ఆదుకుంటాయి. అయితే వాటి పోషణ, రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వేసవి సీజన్లో జీవాల సంరక్షణపై దృష్టి సారించాలి. ఏమాత్రం ఆదమర్చినా కాపాడుకోవడం కష్టం. మేకలు, గొర్రెల కాపరులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవాలను సంరక్షించుకోవచ్చంటున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకు మరింత పెరుగుతాయి. అయితే మేకలు నలుపు రంగులో ఉండడం వల్ల గొర్రెల కంటే ఎక్కువగా ఉష్ణ తాపానికి గురవుతూ ఉంటాయి. మేకలు, గొర్రెలు మండు వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా, అవి వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు తెలియజేస్తున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. అదే వేసవికాలంలో అయితే గొర్రె సహజంగా ఉష్ణ సంబంధిత ప్రాంతాల్లో పెరుగుతున్నా కూడా ఈ అధిక వడగాళ్ళు, అధిక వేడి లేకపోతే అధిక వేడి ఉన్నప్పుడు తట్టుకునే శాతం తక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జీవాల పెంపకంలో మీరు ఎండాకాలంలో ఏవైతే ఇబ్బందులు అనుకుంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ముందుగా మీరు ఉదయమే 6 గంటల సమయంలో జీవాల్ని మేపుదల కోసం బయటకు తీసుకొచ్చినట్లయితే 10 గంటల వరకు ఇక సుమారుగా ఒక 3.5-4 గంటల కాలం వరకు మేతలో ఉంటాయి. మేతలో ఉండటం వల్ల అవి పోషణ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ 10-11 తర్వాత వచ్చినటువంటి ఎండ తీవ్రతకి ఎక్కడో చోట చెట్ల నీడల్లో కానీ తాత్కాలికంగా ఏర్పరచుకున్న షెడ్లలో కానీ ఉంచుకున్నట్లయితే మీరు వీటిని కొంచెం రక్షించుకునే వాళ్ళు అవుతారు. అట్లే ఈ గ్రామ కంటాలు, గ్రామ శిఖాలు, చెరువాయి భూములు, చెరువు శిఖాలు వీటి దగ్గర కొంచెం తేమ శాతం అధికంగా ఉండడం వల్ల పచ్చిగడ్డి మేత దొరకటానికి, పచ్చిగడ్డి లభ్యత ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అటువంటి ఏరియాలని గ్రామ సభల్లో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక పరిమిత అనుమతులతోటి మీరు ఆ ఏరియాల్లో గొర్రెలు పెంచి పచ్చిమేత సౌలభ్యత ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అట్లనే చెరువు శిఖాల్లో మీరు స్టైలో హమేటా లేకపోతే కో1, కో4 అంటే సామూహికంగా అందరు కలిసి యాదవ సోదరులందరూ ఈ కాలంలో నాటుకున్నట్లయితే మీకు చెరువులు వర్షాకాలం జూన్ కాలం వచ్చి వర్షాలతోటి చెరువులు ఉండేసరికి ఒక కోత మీ యొక్క గొర్రెల కోసం అందుబాటులోకి మేత రావడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో జీవాల వసతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా షెడ్లను నిర్మించుకోవాలి. షెడ్లపై తాటాకులు, వరిగడ్డి, చొప్ప లాంటివి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని చల్లుతూ ఉండాలి. షెడ్ల నిర్మాణం కూడా చేసేటప్పుడు పైన ఎక్కువగా రేకులు లాంటివి కాకుండా చల్లని తనాన్ని ఇచ్చేటువంటి తాటి ఆకులు కానీ లేకపోతే చొప్ప వంటి లేదా వరిగడ్డి వంటి వాటిని వేస్తూ వాటిపైన కూడా ఈ ఎండాకాలం వరకు నీరు చల్లుకుంటూ కొంచెం లోపల షెడ్ యొక్క అంతర్నిర్మాణం చల్లగా ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అట్లే కొన్ని రకాల ప్రభుత్వ పథకాల ద్వారా షెడ్ల కన్స్ట్రక్షన్ కోసం సబ్సిడీ రాయితీలు కూడా అందజేయడం జరుగుతుంది. దానికి ఈజీఎస్ ద్వారా కూడా యాదవ సోదరులు లేకపోతే పశు కాపర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి, గొర్రెల సంఖ్యను, మేకల సంఖ్యను బట్టి ఈజీఎస్ ద్వారా సబ్సిడీతోటి షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురైన జీవాలను చల్లటి ప్రదేశంలో ఉంచి వెంటనే చికిత్స అందించాలి. విటమిన్లు, కాల్షియం, ఎలక్ట్రోబూస్ట్ పౌడర్ కలిపిన లీటరు ద్రావణాన్ని తాగించాలి. ఏవైతే జీవాలు ఇట్లా ఎండల్లో తప్పనిసరైన పరిస్థితుల్లో మేపాల్సిన అవసరం వచ్చినప్పుడు కొన్ని వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఇట్లా సొమ్మసిల్లిపోయేటువంటి జీవాలని మరి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాల కానీ పశు వైద్యాధికారి సలహాలు తీసుకొని వెంటనే వైద్యం చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే చర్మం చల్లబట్టడం కోసం, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవటం కోసం చర్మం చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాల యొక్క తీవ్రత అంటే రక్త ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల చర్మ సంబంధించిన రోగాలు గొర్రెలకి, మేకలకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లా మీకు అనుమానం వచ్చి వడదెబ్బ తగులుతున్న గొర్రెలు సొమ్మసిల్లిపోవటం, ఒంటరిగా నిలబడి ఉండటం, మేత మేయకుండా ఉండటం, ఎక్కువగా కొంచెం నీరు దొరికినా కూడా నీటికాడ నిలబడి ఉండటం, నీరు ఎక్కువగా తాగటం, శ్వాసక్రియ కూడా అధికంగా ఎక్కువగా అప్పటిదాకా మేసేటువంటి గొర్రె ఆగిపోయి ఎక్కువ ఎగశ్వాస పీల్చడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటి వల్ల జీర్ణశక్తి పూర్తిగా మందగించిపోవటం వల్ల తిన్న తిండి అరగకపోవడంలో పారుడు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి గొర్రెని మీరు ఏమంటే గుర్తుపట్టాలి. దానికి ఎక్కువగా ఈ ఎలక్ట్రాల్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి, తక్కువ ఖరీదులోనే ఉంటాయి. సోడియం, పొటాషియం కలిగి ఉన్నటువంటి, కాల్షియం కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న మినరల్ మిక్చర్ పొట్లాలు, లేకపోతే వాటితో పాటు ఎలక్ట్రోలైట్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి, తక్కువ ఖరీదే ఉంటుంది. వాటిని తీసుకోవటం అట్లా అందుబాటులో మీరు గంటల తరబడి అట్లా ఇచ్చుకుంటూ, అంటే గంటకి అట్లా ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఆ రోజులో దాన్ని ఆ ప్రభావం నుంచి, ఆ ఎండ తీవ్రత నుంచి దాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అట్లనే సాయంత్రం పూట కూడా
5 తర్వాత ఎండలో నుంచి పూర్తిగా బయట ఎండ తీవ్రత తగ్గాక 5 కాడి నుంచి సాధ్యమైనంత వరకు చీకటి పడేంత వరకు మళ్ళీ మేపుదలకు తీసుకెళ్ళటం చేసుకుని ఉంచుకుంటే మంచిది. రాబోయే తొలకరిలో పడబోయే వర్షాలకి చాలా రకాల రోగాలు గడ్డి ద్వారా, లేకపోతే విపరీతమైనటువంటి మేతల లభ్యత ద్వారా, లేకపోతే మురికి ప్రదేశాలు ఏర్పడటం ద్వారా గొర్రెలకి తొందరగా అటాక్ అయ్యేటువంటి వైరల్, బ్యాక్టీరియల్, పారాసైటిక్ డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కాపాడుకోవటం కోసం ఖచ్చితంగా పశువైద్యుని సంప్రదించి ఏమేమి టీకాలు, రాబోయే రోగాలకి ఏమేమి టీకాలు లభ్యంగా ఉన్నాయో చూసి 15 రోజుల గ్యాప్ తోటి చిటుకు రోగం కానీ, పీపీఆర్ కానీ, గురక రోగానికి సంబంధించిన టీకాలు, గాలికుండుకు సంబంధించిన టీకాలు, ఇట్లా కాళ్ళకు వచ్చేటువంటి పుళ్ళకి, నోటి పుళ్ళకు వచ్చేటువంటి సంబంధించిన టీకాలను కూడా అన్ని రకాల టీకాలని మనం వాటికి అందుబాటులోకి తీసుకురావాలి. అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారా లభ్యమవుతున్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని మీ జీవాలకి ఆ టీకాలను వేయించినట్లయితే వర్షాకాలంలో రాబోయే రోగాల నుంచి మనం ముందుగానే వాటిని రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.